పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో తాను మరోసారి విజయం సాధిస్తామంటున్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో తణుకు నియోజకవర్గానికి అధిక మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజల్ని చూస్తుంటే భారీ మెజార్టీ ఖాయమంటున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తణుకు నియోజకవర్గంలో నామినేషన్ల హడావిడైతే కూడా కోలాహలంగా జరిగింది. ప్రస్తుతం మనతో వైసీపీ అభ్యర్థి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. సార్, ఏ విధంగా జరిగింది నామినేషన్ ప్రక్రియ? మొత్తం ఇంటి నుంచి కూడా పాదయాత్రకి వెళ్ళారు, జనం ఏ విధంగా వచ్చింది? ఇవాళ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమ అభివృద్ధికి పట్టం కట్టినట్టుగా జనాలందరూ కూడా రావటం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్దవాళ్ళకి మనవడు, చిన్నవాళ్ళకి తమ్ముడు, కొడుకు, అన్నయ్య, మామయ్య ఇలా కుటుంబంలో పెనవేసుకుపోయారు. 137 బటన్లు నొక్కేటప్పటికీ రేపు 13వ తారీఖు మే 13 2 బట్టలను ఎప్పుడు నొక్కుదామని ఎదురు చూస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ మేము ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడికి ఇంటికి వెళ్ళినా స్వాగతం పలుకుతూ మాకు ఇన్ని చేశారు, ఇన్ని పథకాలన్నీ ఇన్ని తిన్నాం, మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇతనే మళ్ళీ మా పరిపాలించాలి, మేము అతను కాపాడుకుంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురొస్తున్నారు. అలాగే ఈరోజు జనం కూడా నాతో రాపోయినా సరే ఈ నామినేషన్ జగన్మోహన్ రెడ్డి గారిదిగా భావించి రావటం జరిగింది. మీ ప్రత్యర్థి నామినేషన్ కూడా ఈరోజు జరిగింది. దీనికి సంబంధించి అంటే బల నిరూపణగా జరిగింది అనుకోవాలి, ఏ విధంగా జరిగింది? మీ బల నిరూపణ దీనికి మీరు ఏం చేస్తున్నారు మీకే అన్నీ తెలుసు. చంద్రబాబు నాయుడు గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి బాబు వస్తే జాబ్ వస్తుందని, బ్యాంకులోంచి బంగారాలు తీసిస్తానని, రైతు రుణమాఫీ చేస్తానని పచ్చి అబద్ధాలు మాట్లాడి 650 వాగ్దానాలు చేసి ఏ వాగ్దానం కూడా నెరవేర్చకుండా అన్నీ అటకెక్కించి మా ప్రజలందరినీ కూడా నట్టేట ముంచిన చంద్రబాబు నాయుడిని పూర్తిగా నిన్ను నమ్మం బాబు అంటున్నారు. అందుకే ఇవాళ జనం కూడా వాళ్ళకి ఎవరు లేరు. ఆ పెద్దవాళ్ళు, ఆ షోకోరోళ్ళు ఉన్నారు. ఇవాళ జన సముద్రం జగన్ గారికి ఉన్నారు. అంతే. నా నామినేషన్కి ఎంతోమంది వచ్చున్నారు, కానీ ఈ జనమంతా జనమే. నిన్ననే ముఖ్యమంత్రి బస్ యాత్ర కూడా జరిగింది. మళ్ళీ నియోజకవర్గంలో గోదావరి జిల్లాకు సంబంధించి భారీ బహిరంగ సభ కూడా ఉండబోతుందని చెప్తున్నారు. ఎప్పుడు, ఏ విధంగా ప్లాన్? తణుకులో డేట్ ఇస్తారు, కానీ తణుకులో బహిరంగ సభకి ఆయన వస్తానని చెప్పారు. బహిరంగ సభ ఉంటుంది. తణుకు ప్రజలందరికీ కూడా మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పే మాటలు వినటానికి, రేపు మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు చేయడానికి, అప్పటికి మేనిఫెస్టో కూడా రిలీజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి తండోపతండాలుగా జనం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. విజయావకాశాలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? మెజారిటీ ఏ విధంగా ఉండబోతుంది? 175కి 170 వస్తాయన్న దాంట్లో ఇదే నిదర్శనం. ఇవాళ నామినేషనే నిదర్శనం. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఒమ్ము కాదు, నిజం అవుద్ది. మొత్తానికి తణుకులో నియోజకవర్గం సంబంధించి ఆ నామినేషన్ కార్యక్రమం సంబంధించి వచ్చిన జనసంఘంతో ఎట్టి పరిస్థితుల్లో 175 నియోజకవర్గాలకి 175 వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పి కూడా మంత్రి కారుమూరి ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ప్రసాద్ శ్రీనివాస్, టీవీ, తణుకు నుంచి.